అచంచలమైన విశ్వాసం గురించి మాట్లాడేటప్పుడు మనందరికీ గుర్తుకొచ్చే ఓ కథ ఉంది. ఒక నీతిమంతుడి జీవితం హఠాత్తుగా తలకిందులైనప్పుడు ఏం జరుగుతుంది? అదే యోబు కథ. పదండి ఈ కథలోకి వెళదాం. మన కథానాయకుడి పేరు యోబు. అతను మామూలు వ్యక్తి కాదు. నీతికి, నిజాయితీకి మారుపేరు. ఎంత గొప్పవాడంటే భూమ్మీద అతనిలాంటి యథార్థవంతుడు మరొకడు లేడని సాక్షాత్తూ దైవగ్రంథమే చెబుతుంది. అయితే ఇంత నీతిమంతుడి జీవితం హఠాత్తుగా వచ్చిన ఒకే ఒక పెను విపత్తుతో తలకిందులైపోతుంది. అస్సలు నమ్మశక్యం కాని విషయం ఏంటంటే ఇదంతా జరిగింది కేవలం ఒక్కరోజులో. అతని ప్రపంచం మొత్తం కుప్పకూలిపోయింది. ఇక్కడి నుంచే అసలు కథ, అసలు ఉత్కంఠ మొదలవుతోంది. ఇప్పుడు మన ముందున్న ప్రశ్న ఇదే. ఒకరి జీవితానికి పునాదులైనవన్నీ ఒక్కసారిగా కూలిపోయినప్పుడు దేవునిమీద నమ్మకం ఎలా నిలబడుతుంది? ఈ లోతైన ప్రశ్నకు సమాధానం వెతుక్కుంటూ యోబు కథలో ప్రయాణిద్దాం. సరే, ముందుగా ఈ ఘోరాలన్నీ జరగకముందు యోబు ప్రపంచం ఎలా ఉండేదో ఒక్కసారి చూద్దాం. అతని జీవితాన్ని ఎందుకంత పరిపూర్ణమైనదిగా భావించారో అర్థం చేసుకుందాం. యోబు కేవలం మంచివాడని చెప్పి వదిలేలేదు. బైబిల్ అతన్ని 4 అద్భుతమైన మాటలతో వర్ణించింది. అతను నిష్కళంకుడు, యథార్థవంతుడు, దైవభక్తి ఉన్నవాడు, ఇంకా చెడును దగ్గరికి కూడా రానివ్వనివాడు. అతని వ్యక్తిత్వం ఎంత గొప్పదో అతని సంపద కూడా అంతే గొప్పది. ఈ పరిపూర్ణతే అతని జీవితంలో రాబోయే పెను తుఫానుకి వేదికను సిద్ధంచేసింది. ఇప్పుడు మనం తెర వెనక్కి వెళ్దాం. యోబు కష్టాలకి అసలు కారణం భూమిమీద లేదు, అది పరలోకంలో జరిగిన ఒక సంభాషణలో ఉంది. అవును, ఒకే ఒక్క సంభాషణ ఒక మనిషి జీవితాన్ని పూర్తిగా మార్చేసింది. ఇక్కడే కథలో అస్సలు ట్విస్ట్ ఉంది. పరలోకంలో దేవుడికి అపవాది అని పిలిచే ఒక శక్తికి మధ్య ఒక సంభాషణ. ఒక రకంగా చెప్పాలంటే ఒక పంద్యం నడుస్తోంది. అపవాది ఏమంటాడంటే యోబు భక్తి అంతా దేవుడతనికిచ్చిన ఆస్తిపాస్తుల వల్లే, అవన్నీ తీసేస్తే చాలు యోబు దేవుణ్ణి దూషిస్తాడు అని సవాలు విసురుతాడు. అంటే చూడండి, యోబు పడుతున్న బాధలు శిక్ష కాదు, అది అతని విశ్వాసం ఎంత నిజమైనదో తేల్చే ఒక భయంకరమైన పరీక్ష. పరలోకంలో పందెం ఖరారైంది. ఇప్పుడు భూమిమీద దాని పర్యావసనాలు ఎంత భయంకరంగా ఉన్నాయో చూద్దాం. ఆ పందెం యోబు జీవితాన్ని ఎంత వేగంగా, ఎంత వినాశనకరంగా తాకిందో గమనిద్దాం. ఆ విపత్తుల వేగాన్ని ఒక్కసారి ఊహించుకోండి. 1 కాదు, 2 కాదు, ఊపిరి తీసుకునే లోపే వరుసగా 4 దెబ్బలు. మొదట పశు సంపద, తర్వాత గొర్రెలు, సేవకులు, ఆ తర్వాత ఒంటెలు, చివరికి కళ్లముందే తన ప్రాణానికి ప్రాణమైన 10 మంది పిల్లలు కూడా. అన్నీ ఒకే రోజులో మాయమైపోయాయి. యోబు నష్టం ఎంత తీవ్రమైనదో మాటల్లో చెప్పలేం. ఇంత దారుణం జరిగాక యోబు మొదటి స్పందన మనల్ని నివ్వరపరుస్తుంది. అతను దేవుణ్ణి నిందించలేదు, శపించలేదు. బదులుగా కిందపడి నమస్కరించి దేవుణ్ణే స్తుతించాడు. ఇది అపవాది ఊహకు పూర్తి వ్యతిరేకం. అతని విశ్వాసం ఎంత బలమైనదో ఈ ఒక్క మాట చాలు చెప్పడానికి. ఈ విషాదం తర్వాత యోబును ఓదార్చడానికి అతని స్నేహితులు వచ్చారు. కాని వాళ్ల ఓదార్పు కాస్త నిందల పర్వంగా మారిపోయింది. యోబు స్నేహితుల సిద్ధాంతం చాలా సింపుల్. పాపం చేస్తే దేవుడు శిక్షిస్తాడు. యోబుకి ఇన్ని కష్టాలొచ్చాయంటే అతను ఖచ్చితంగా ఏదో పెద్ద పాపం చేసి ఉండాలి. కాని యోబు దీన్ని పూర్తిగా ఖండించాడు. నేను నిర్దోషిని, నా బాధకు కారణం ఇది కాదు, నా దేవుడే నాకు సమాధానం చెప్పాలి అని వాదించాడు. శారీరక బాధ, మానసిక వేదన పెరిగే కొద్దీ యోబు ప్రవర్తనలో మార్పొస్తుంది. మొదట్లో ఉన్న ఆ అంగీకారం పోయి ఇప్పుడు తీవ్రమైన ఆవేదన, దుఃఖం మొదలయ్యాయి. ఎంతలా అంటే తను పుట్టిన రోజునే శపించుకున్నాడు. అంతటితో ఆగకుండా తన నిర్దోషిత్వాన్ని నిరూపించుకోవడానికి దేవుడినే న్యాయస్థానానికి రమ్మని సవాలు చేశాడు. ఎన్నో రోజుల వాదనలు, విలాపాల తర్వాత కథ క్లైమాక్స్కి చేరుకుంది. అందరూ ఎదురుచూస్తున్న క్షణం రానే వచ్చింది. చివరకు దేవుడే స్వయంగా యోబుతో మాట్లాడటానికి ముందుకొచ్చాడు. యోబుతో పాటు అతని స్నేహితులు, ఇంకా మనం కూడా ఎదురుచూస్తున్న ప్రశ్న ఇదే. ఇంతకీ దేవుడు ఏం కారణం చెప్పాడు? ఇది నిజంగా ఎవరు ఊహించని మలుపు. దేవుడు యోబు బాధకి కారణమేంటో చెప్పనేలేదు. కనీసం ఒక్క మాట కూడా చెప్పలేదు. కారణం చెప్పడానికి బదులుగా దేవుడు యోబుకే కొన్ని ప్రశ్నలు వేశాడు. నేను ఈ భూమి పునాదులు వేసినప్పుడు నువ్వెక్కడున్నావు?
లాంటి ప్రశ్నలతో దేవుని జ్ఞానానికి మానవ జ్ఞానానికి మధ్య ఉన్న అంతులేని వ్యత్యాసాన్ని చూపించాడు. అంటే సృష్టి రహస్యాలే నీకు అంతుపట్టవు, అలాంటిది నా ప్రణాళికలెలా అర్థమవుతాయి అని పరోక్షంగా చెప్పాడు. ఆ సుడిగాలి దేవుని అనంతమైన శక్తికి ప్రతీక. సరే, దేవునితో ఈ సంభాషణ తర్వాత యోబు జీవితం ఏమయింది? ఈ భయంకరమైన అనుభవం అతని విశ్వాసాన్ని ఎలా మార్చిందో, ఎలా శుద్ధి చేసిందో చూద్దాం. యోబు ప్రయాణాన్ని మనం కొన్ని దశలుగా చూడొచ్చు. మొదట అతని విశ్వాసం అతని కుంగిపోకుండా కాపాడింది. తర్వాత తన బాధని ప్రశ్నించటం ద్వారానే అతను దేవునితో మరింత లోతైన బంధాన్ని వెతికాడు. ఆ తర్వాత దేవునితో మాట్లాడినప్పుడు అతని దృక్పథమే మారిపోయింది. సమాధానాల కోసం వెతకడం మానేసి దేవుని జ్ఞానాన్ని గౌరవించటం నేర్చుకున్నాడు. చివరిగా అతను కోల్పోయిన దానికంటే రెట్టింపు తిరిగి పొందాడు. ఇది అతని పునరుద్ధరించబడిన ఆశకు నిదర్శనం. ఇక్కడ మనం గమనించాల్సిన ముఖ్యమైన విషయమేంటంటే, యోబు తన వాదనను వెనక్కి తీసుకున్నది తన ప్రశ్నలకు జవాబులు దొరికాయని కాదు. దేవుని అనంతమైన జ్ఞానం ముందు తన జ్ఞానం ఎంత అల్పమైనదో గ్రహించడం వల్ల. ఆ వినయం, ఆ గౌరవం అతనికి కొత్త దృక్పథాన్నిచ్చాయి. చివరికి యోబు కథ మన ముందు ఒక పెద్ద ప్రశ్నను ఉంచుతుంది. నిజమైన విశ్వాసమంటే మన కష్టాలన్నింటికీ కారణాలు తెలుసుకోవడమా, లేక కారణాలు తెలియకపోయినా ఆ రహస్యం మధ్యలో కూడా నమ్మకంతో నిలబడటమా?